మరణమును దేవుడు ఆయన అనుమతిస్తాడా, లేక అది మన నిర్లక్ష్యమా? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోతావు. సో 2 రకాల మరణాలు ఉన్నాయి. దేవుడు అనుమతించే మరణం ఉంది, కాలముకు ముందే మనమే చనిపోయే మరణం కూడా ఉంది. అంతెందుకు, ఇక్కడున్న ఎవరినైనా ఒక తమ్ముని సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక 400cc లేదా 600cc బైక్ ఇచ్చి పోటీ పెట్టామనుకోండి ఇద్దరికి, వాళ్ళు ఎవడో ఒకడు కింద పడితే ఏమవుతాడు? ఓ 150-200 స్పీడ్తో నడిపి కింద పడితే ఏమవుతాడు? కాబట్టి నీకు నువ్వుగా మరణాన్ని తెచ్చుకునేవి కొన్ని ఉన్నాయి. 3 అంతస్తులు పైకెక్కి దూకాలనుకున్నావు అనుకో, పడితే ఖచ్చితంగా చనిపోతావు. కాబట్టి నీ తెలివి తక్కువతనంతో కూడా నువ్వు మరణాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. నువ్వు విధేయతగా ఉంటే నీ కాలం పూర్తయినాక దేవుడు అనుమతించే మరణం కూడా ఉంది. గట్టిగా పక్కన వాళ్ళకు కూడా ఆలోచన కలిగే వరకు. మరి ఒక క్వశ్చన్ అయ్యారు, యేసుక్రీస్తుది ఎవరి రక్తం? బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, ఆయన తన స్వరక్తమిచ్చి అని. మీరు చెప్పండి, ఆదామును దేవుడు మొదటిసారి తయారు చేసినప్పుడు రక్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సృష్టించాడు. అలాగే క్రీస్తులో కూడా ఆయనే రక్తాన్ని సృష్టించాడు. అది మరియ రక్తము కాదు, యోసేపు రక్తం అసలే కాదు. ఆయనే స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని బైబిల్లో ఉంది. అది ఎవరి రక్తము కాదు, దేవుడే సొంత రక్తాన్ని సృష్టించాడు మన కోసం.